నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. లోక జ్ఞానమునకు చెందిన ఆచారాలతో పోటీ పడకుండా ఉండేలా విశ్వాసులు మెలకువ కలిగి ఉండాలి. ఒక శరీరముగా విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఇక్కడ విశ్వాసం క్రీస్తు మరణ పునరుద్ధానాలలో కూడినటువంటి సువార్త సారాంశాన్ని సూచిస్తుంది. ప్రేమ మనం ప్రభువు అధికారానికి ఒకరితో ఒకరికి లోబడి ఉన్నామని నిర్ధారిస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36 మరియు 42 వచనాలు. ప్రభువు ఏ గడియలో మన మధ్యకు వస్తాడో తెలియదు కనుక ఆ రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉండుటకు ఆత్మీయంగా స్థిరమైన విశ్వాసం కలిగి దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తూ ఆయనకి అన్ని విషయాలలో సంపూర్ణ విధేయత చూపిస్తూ మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి జీవించాలి. ఎలా అంటే సైన్యంలో ఒక యోధుడు యుద్ధానికి ఏ విధంగా సిద్ధపడి ఉంటాడో ఆ విధమైన సిద్ధపాటు ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ప్రభువుకు తగినట్లుగా మనం జీవించాలంటే మనం ఆయన శక్తి చేత బలపడాలి. ఆ విధంగా శక్తిని పొందడం అనేది దేవుని నుండి ఆయన ఇచ్చే జీవం నుండి పొందేదిగా ఎల్లప్పుడూ కొనసాగే అనుభవంగా అది మన జీవితంలో ఉండాలి. దీనికంటే మరేది మనలను పాపంపై, సాతానుపై, ఈ లోకంపై విజయం సాధించడానికి సహాయపడదు. విశ్వాసంగా వాక్యం సెలవిచ్చినట్లుగా విశ్వాసమందు నిలకడ కలిగి ఆ పరిచర్య జరిగించుటకు శక్తి కలిగి ఆయన కొరకు ఏదైనా చెయ్యాలన్న పౌరుషం గలవారమై ఉండాలి. దానికి కావలసిన బలమును దేవుని యొద్ద నుండి పొందుకొని విశ్వాస జీవితాన్ని అనేక మందికి మాదిరికరంగా ఉండేటటువంటి జీవితం జీవించాలి. ఆమేన్.